మొన్న మధ్య కేటీఆర్ సిరిసిల్లలోనే వరుసగా గెలుచుకుంటూ వస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు ఒక్క రూపాయి కూడా వంచలేదు, మద్యం కూడా వంచలేదని మాట్లాడడం మీరందరూ చూసారు కదా. సో మరి కేటీఆర్ మాటలో నిజం ఎంత ఉంది తెలుసుకుందామని చెప్పేసి మనం సిరిసిల్ల నియోజకవర్గానికి అయితే వచ్చినాం. ఇక్కడ కామన్ మ్యాన్ చాలా మంది ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు నిజమేంది, కేటీఆర్ చెప్పిన మాటలో నిజం ఎంత వరకు ఉంది. హలో బ్రదర్, పేరు రాజు, మునిగల రాజు. సిరిసిల్ల నియోజకవర్గం. అవును, సిరిసిల్ల నియోజకవర్గం. ఓకే, మరి సిరిసిల్ల అనగానే కేటీఆర్ అని అందరు గుర్తొస్తాడు. అవును. సో కేటీఆర్ ఈ మధ్యలో మాట్లాడే మాటలు మీరు వినే ఉంటారు. అవును. అంటే నేను సిరిసిల్లలో ఇంతవరకు ఒక్క రూపాయి కూడా వంచకుండా గెలుస్తున్నా అంటుండు, అది ఎంతవరకు నిజం? చూసినాం మేము కూడా, పేపర్లలో, వార్తల, సోషల్ మీడియా మేము కూడా చూసినాం కేటీఆర్ గారు మాట్లాడిన మాటలను. సరే వారు మాట్లాడు, సరే వాళ్ళ కార్యకర్తలను లేకపోతే వాళ్ళ లీడర్లను ఒక ప్రొటెక్షన్, వాళ్ళకు ధైర్యం కల్పించడం కోసం ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ మాకు అనిపించినాయి. ఎందుకంటే సిరిసిల్లలో వాస్తవ పరిస్థితిని చూసినట్టయితే కేవలం ఇక్కడ 100 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి మద్యం ఏరులో పారించి మాత్రమే గెలుస్తున్న సందర్భం చూస్తున్నాం. ఆయన 2009 నుండి ఈ ప్రాంతంలో పోటీ చేస్తుండు, గెలుస్తుండు. కానీ కేవలం ఇక్కడ ఆయన డబ్బులు వంచి మద్యం వంచి మాత్రమే గెలుస్తుండు. దానికి చిన్న ఉదాహరణలు కూడా మేము అనేకం చూపించడానికి రెడీ సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు అందరూ మద్యం వంచుతూ, డబ్బులు వంచుతూ దొరికిన సందర్భాలు కోకోలలుగా ఉన్నాయి. అంతేందుకు మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇలా కోట్ల రూపాయలు వంచి ఇలా మున్సిపల్ ఎన్నికల్లో కూడా గెలిచారు. ఆ కోట్ల రూపాయలు పంచుతూ వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు దొరికిన సందర్భాలు పోలీసులు పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన సందర్భాలు ఇలా మీరే పేపర్లలో రాస్తే మీరు రాసిన పేపర్లో మేము చూసినాం. ఇలా అంతకుమించిన సాక్ష్యం ఏం కావాలనో ఒకసారి ఆలోచన చేయాలి మీరు. సో డబ్బు మద్యం ఈజీగా పంచుకుంటూ కూడా దొరికిపోయాడు కేటీఆర్. డబ్బుతో ఆయనకి ఇక సిరిసిల్ల ప్రాంతంలో గెలిచేదే డబ్బుతోటి. ఆయన వేరే గెలవడానికి అవకాశాలు లేవు. కేవలం ఇక్కడ ఎన్నికల సమయంలో, ఎన్నికల సందర్భంలో ఇలా కేటీఆర్ ఒక హామీ ఇచ్చిన పోయినసారి ఎన్నికల్లో, నేను ఈసారి అంటే ఆ రోజు గెలిచే సందర్భం లేదు, ఇలా ఇక్కడ ప్రాంత ప్రజలను మభ్యపెట్టడానికి, మాయ చేయడానికి ఇలా వారానికి 2 రోజులు నేను ఇక్కడనే ఉంటా, సిరిసిల్లలో ఉంటా, సిరిసిల్ల ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటా అని ఒక మాయ మాటలు చెప్పి ఎన్నికల సందర్భంలో కేటీఆర్ గారు గెలిచారు 2023 ఎన్నికల్లో. ఇప్పుడు వస్తుండ మరి వారానికి 2 సార్లు సిరిసిల్లకి, వారానికి 2 నెలలకు 2 సార్లు వస్తలేడు. నేను అదే సందర్భం చెప్తున్నా. అందుకే కేవలం మాయ చేసి, మభ్య చేసి ఇలా ఎన్నికల సమయంలో కేవలం హామీలు ఇచ్చి మాత్రమే కేటీఆర్ పైసలు వంచి, మద్దు వంచి మాత్రం గెలుస్తుంది తప్పితే దానికి వేరే అవకాశాలు లేవు. సో మళ్ళీ జరగబోయే ఎన్నికలలో కూడా మద్యం, డబ్బు ప్రభావంతో ఇక ముందుకు అవకాశం మళ్ళీ గెలుస్తాడా కేటీఆర్? అసలు ప్రజలు ఇక ఆయన గురించి 4 సార్లు అవకాశం ఇచ్చి చూసారు. ఇలా సరే డబ్బుతో గెలిచిండా, దేంతో గెలిచారో ప్రజలు అన్ని ఆలోచన చేస్తారు. కేటీఆర్ మాట్లాడినంత మాత్రాన ఇక్కడ ప్రాంత ప్రజలు, విఘ్నులు, విజ్ఞానవంతులు వాళ్ళందరికీ తెలుసు ఇక్కడ సిరిసిల్ల ప్రాంతంలో ఏం జరుగుతుంది, అసలు విధానం ఏందనేది అందరికీ తెలుసు. సరే మళ్ళీ గెలుస్తాడా అంటే తప్పకుండా మొన్న ఎన్నికలను కోట్ల రూపాయలు, 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా కేవలం ఆయన గెలిచింది దాదాపుగా 15,000 ఓట్ల మెజార్టీతో మాత్రం గెలిచిండు. ఇలా 1,00,000 ఓట్ల మెజార్టీ నుండి 15,000 ఓట్ల మెజార్టీకి పడిపోయిందంటే ఆయన స్థాయి ఏంది, ఆయన ఈ ప్రాంతంలో ఆయన పట్ల ఆయన మీద ఉన్న వ్యతిరేకత ఏంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మెల్లమెల్లగా పట్టు కోల్పోతున్నాను అనుకో. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కేటీఆర్ అనేటైనా ఇక్కడ పోటీ చేయడు. ఫస్ట్ పోటీ చేసే అవకాశాలు లేవు. చేసినా దాని ప్రజలు ఖచ్చితంగా విలక్షణమైన తీర్పు ఇవ్వడానికి ప్రాంత ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు సిరిసిల్ల కేటీఆర్ తో పాటు ఇప్పుడు ఇంకో కొత్త టాపిక్ వచ్చేసింది. కవిత కూడా సిరిసిల్లలో పర్యటన చేసినట్టుంది. ఆ మొన్న వరకు సిద్దిపేట అన్నది, కుంపోదన్ అన్నది, రకరకాలుగా ఆయన కొత్త పార్టీ పెట్టినప్పుడు కూడా సిరిసిల్ల పర్యటన కూడా చేసినట్టుంది. సో ఎట్లా ఉంది, కవితకు కూడా ఆధారం దక్కుతుందా సిరిసిల్లలో? ఏమన్నా మేమేమంటున్నాం, వాళ్ళంతా ఒక రాజకీయ, ఎందుకంటే 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అవినీతి, అక్రమాలు అంతా ఇంత కాదు. ఎందుకంటే ఇలా కవిత కూడా లిక్కర్ కేసుల జైలుకు వచ్చిన సందర్భాన్ని మనం చూసినాం. వాళ్ళు చేసిన అవినీతిని, అక్రమాలు ఇలా 100 కోట్లను, 1,00,000 కోట్లను సంపాదించుకున్న సందర్భాన్ని కూడా మనం చూసినాం. కేవలం ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలను మభ్య పెట్టడానికి, మాయ చేయడానికి, ఇలా మళ్ళీ అధికారంలోకి రావడానికి వాళ్ళందరూ కలిసి ఆడుతున్న నాటకాలు, ఆ డ్రామాలు ఇవన్నీ ఖచ్చితంగా. సరే అదేమైనా జరిగినా కూడా నేనేమంటున్నా, కవిత మొన్నటిదాకా ఏమన్నది సిద్దిపేట పోటీ చేస్తా అన్నది, లేకుంటే అత్తగారింటి కాడ పోటీ చేస్తా అన్నది, ఇలా సిరిసిల్లకి వచ్చి సిరిసిల్లలో ఏమో మాట్లాడుతుంది. కాకపోతే నేనేమంటున్నా, వాళ్ళందరూ వాళ్ళు ఎక్కడున్నా, కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇంకోరం కావచ్చు, వాళ్ళంతా ఒకటే అనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. సో ఇక్కడ అంటే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది, అంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది అనుకుంటుంది సిరిసిల్ల ప్రజలని కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా రాష్ట్రంలో అనేక ఇబ్బందులు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అప్పులు చేసినా, అవినీతిలు చేసినా, అక్రమాలు చేసినా కూడా, అనేక 1,00,000 కోట్ల అప్పులు చేసి పెట్టి ఉన్నా కూడా, ఇవాళ ఆర్థిక పరిస్థితి చాలా చిన్న భిన్నంగా ఉన్నా కూడా రాష్ట్రంలో ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా వాటన్నిటిని సెటిరైడ్ చేస్తూ, వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, ఇలా ఇందిరా మిల్లు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇవాళ నిన్న మొన్న చూస్తున్నాం ఎప్పుడు లేని విధంగా విద్య మీద స్పెషల్ ఫోకస్ చేసి వాళ్ళకు ఇలా
పాఠశాలలు ప్రారంభమైన వెంటనే వాళ్ళకి పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసి ఇలా కిట్టు వాళ్ళ బ్యాగ్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ కావచ్చు ఇచ్చి, ఇలా అంతేకాకుండా వాళ్ళకు భోజనం ఏర్పాటు చేసి, ఇలా స్నాక్స్ కావచ్చు, ఇటువంటి అన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఒక రాష్ట్రాన్ని ఒక సుపరిపాలన దిశగా రేవంత్ రెడ్డి గారు అడుగులు వేస్తారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు సెటరేట్ చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారు. పాత స్కూళ్ళకే కొత్తగా రంగులు వేస్తారు, రేవంత్ రెడ్డి చేస్తుంది ఏమని కేటీఆర్ అంటుండు. వాళ్ళ హయాంలోనే మస్తు స్కూల్ స్టార్ట్. మేము ఏమంటున్నాం, సరే రంగులు వేసిర్రా ఏమేసిర్రా గురించి మేము మాట్లాడతారు. ఇలా రంగులు వేసినా కూడా దాని వ్యవస్థను మారుస్తూ ఇలా గవర్నమెంట్ స్కూళ్ళకు ఎవరు స్టూడెంట్స్ పోతున్న సందర్భాన్ని మనం చూస్తలేము. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి కేవలం వాటి మీద దృష్టి పెట్టి వాళ్ళలో ప్రైవేటు పాఠశాలలు కాకుండా ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను పంపే విధంగా ముందుకు తీసుకుపోయి వాటి అన్నిటి సెటరేట్ చేస్తున్నారని మాట్లాడుతున్నాం. అసలు కలర్లు ఎత్తురా ఏమెత్తురా అంటే కలర్లు వేస్తారు, కలర్లు వేయకుండా ఏమెత్తారు. మొత్తానికైతే రేవంత్ రెడ్డి మరొకసారి రాష్ట్రంలో వచ్చే వాతావరణం కనబడుతుంది. ఖచ్చితంగా ప్రజలంతా వారి పరిపాలన పట్ల ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా రేవంత్ రెడ్డి గారి పరిపాలన మాత్రం చాలా సాటిస్ఫైగా ఉన్నది. తప్పకుండా ప్రజలు మళ్ళీ ఆశీర్వదిస్తారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది.